ఇక రాష్ట్రంలోని లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు వ్యాపారులు స్కెచ్ వేశారా? అందుకే కొన్ని రోజులుగా 22A జాబితా భూకంపాన్ని కృత్రిమంగా సృష్టించారా? తమ ఆస్తులు నిషేధిత జాబితాలో పడ్డాయంటూ ప్రజలు గగ్గోలు పెడుతుంటే సర్దుబాటు ముసుగులో అసలు కార్యాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేశారా? పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే దీనికి అధికార వర్గాలు నిపుణుల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. నిషేధిత జాబితా సృష్టించిన ప్రకంపనలను చల్లార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కొత్త ఎత్తుగడకు తెరలేపినట్టు తెలుస్తోంది. అసైన్డ్ భూములను 22A జాబితా నుంచి తొలగించి పట్టా భూమిగా మార్చేందుకు ప్లాన్ వేసినట్లు చెప్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని నెలలుగా యథేచ్ఛగా సాగుతున్న అసైన్డ్ భూముల ఒప్పందాలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. బిగ్ బ్రదర్స్ మొదలు పలువురు మంత్రులు, రియల్ వ్యాపారంలో ఆరుతేరిన అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, చివరికి నిర్మాణ రంగ సంస్థలకు చెందిన బడా బాబులు సైతం ఇదే పనిలో ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే అసైన్డ్ భూదందాలు బట్టబయలు కావడంతో ఈసారి అత్యంత పకడ్బందీగా ఒప్పందాలను పూర్తి చేస్తుండడం గమనార్హం. ఒప్పంద పత్రాల జిరాక్స్ కాపీలు కాదు కదా, కనీసం ఫోన్లో ఫోటో తీసుకునేందుకు కూడా అనుమతించడం లేదని సమాచారం. ఇక భూభారతిలో ఆ భూములన్నింటినీ పట్టా భూములుగా మార్చడమే మిగిలి ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో దశాబ్దాల నుంచి ఉన్న కాలనీలు, ప్రైవేట్ భూములు, ఆస్తులపై 22A కత్తి వేలాడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుడు ఏప్రిల్, నవంబర్ మధ్య జిల్లా కలెక్టర్లందరూ తమ పరిధిలోని నిషేధిత భూముల జాబితాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజేలకు పంపారు. అవి భూభారతి సైట్లో అప్లోడ్ అయ్యాయి. కానీ గత 2-3 నెలలుగా ప్రజల్లో అలజడి, ఆందోళన నెలకొంది. నిషేధిత జాబితాలు ఇష్టానుసారంగా మార్పులు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వ పెద్దలు కన్నేసిన భూములను జాబితా నుంచి తొలగించడం, టార్గెట్ చేసిన వాటిని జాబితాలోకి ఎక్కించే క్రమంలోనే ఈ భారీ కుదుపు చోటు చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వెలుగులోకి వచ్చిన భూదందాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అసైన్ భూముల అనధికారిక కొనుగోళ్లపై 2.5 ఏళ్లుగా అనేక దందాలు బయటకొచ్చాయి. నగరం చుట్టూ 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని భూములకు కనీసం ఎకరా ధర 10 నుంచి 20 కోట్ల వరకు ఉంటుంది. దీంతో రైతుల నుంచి అగ్గువకు భూములను దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు భారీ ఎత్తున రంగంలోకి దిగారు. కోట్ల విలువ ఉన్న చోట అసైన్ భూములను రైతుల నుంచి ఎకరా 10 లక్షల నుంచి కోటి వరకు చెల్లించి అనధికారిక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇందులో బిగ్ బ్రదర్స్, కొందరు మంత్రులతో పాటు ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొందరి పేర్లు చెప్పి స్థానిక నాయకులు, దళారులు ప్రవేశిస్తున్నారు. మొండికేసిన రైతులకు నేరుగా పెద్దల నుంచి ఫోన్లు వెళ్తున్నాయని సమాచారం. ఫోర్త్ సిటీ పరిసరాల్లో అసైన్ భూములు అమ్ముకునేందుకు నిరాకరించిన, భారీ మొత్తంలో కావాలని డిమాండ్ చేసిన పెద్దలు ఫోన్ చేసి మాట వెనకుంటే ప్రభుత్వమే నేరుగా గుంజుకుంటుందని బెదిరిస్తున్నట్లు సమాచారం. భూసేకరణతో వచ్చే మొత్తం కంటే అనధికారిక ఒప్పందాలతో ఎక్కువ డబ్బు ఇస్తుండటంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో భూములు ఇస్తున్నట్లు సమాచారం. ముందుగా పదుల సంఖ్యలో రైతులకు తలా 1,00,000, 2 లక్షల అడ్వాన్స్ ఇచ్చి తర్వాత గండిపేట ప్రాంతంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఒప్పందాల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అసైన్ భూముల్ని పట్టా భూములుగా మార్చేందుకు రైతులు సహకరించాలని స్టాంపు పేపర్లపై ముద్రించిన ఒప్పందాలపై సంతకాలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. అంతేకాకుండా అవసరమైతే గతంలో ఆ భూములు పట్టా భూములంటూ ఏదో ఒక సాగు చూపుతూ తహసీల్దార్కు దరఖాస్తు చేసుకునేందుకు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుంటున్నట్టు తెలిసిందే. ఇలా ఒకే దఫాలో కనీసం 80 ఎకరాల నుంచి గంపగుత్తాక 200 ఎకరాల వరకు అసైన్ భూములను కొల్లగొడుతున్నారని ప్రచారం జరుగుతోంది. రైతుల నుంచి కొన్న అసైన్ భూములను భూభారతిలో పట్టా భూములుగా మార్చేందుకు ప్రభుత్వ పెద్దలు కొందరు పావులు కదుపుతున్నారట. 22A జాబితాలో మార్పులను అడ్డం పెట్టుకుని తమకు కావలసిన భూములను విడిపిస్తారనేది ఒక వాదన. ఇటీవల మంత్రి పొంగులేటి 80,000 అసైన్ భూములను కొన్నవారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. దీంతో పరపతి ఉన్నవారు నేరుగా రికార్డులను మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారని, లేదంటే మార్గదర్శకాలు వచ్చిన తర్వాత భూములను విడిపించుకునేందుకు చేస్తున్నారని, ప్రణాళిక వేస్తున్నారని చెప్తున్నారు. కాగా ఆయా భూముల విలువ వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల పేరిట పట్టా భూములతో పాటు పెద్ద ఎత్తున అసైన్ భూములు కూడా గుంజుకుంటోంది. కొన్ని చోట్ల బడాబాబులు అనధికారిక ఒప్పందాలు చేసుకున్న అసైన్ భూముల జోలికి వెళ్లకుండా పక్కనే ఉన్న పట్టా భూములు, ఒప్పందం కాని అసైన్ భూములను పారిశ్రామిక అవసరాల పేరిట సేకరిస్తుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ తెచ్చిన భూభారతి 30% కమిషన్ దందాగా మారిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. పెద్దల్ని సంప్రదించి ప్రసన్నం చేసుకుంటే తప్ప నిషేధిత జాబితాల నుంచి భూములు తొలగించడం లేదంటూ మండిపడుతోంది. మంత్రి పొంగులేటి 22A నిషేధిత జాబితాలో రూపకల్పనలో అధికారుల తప్పిదం ఉందంటూ ప్రజలకు క్షమాపణ చెప్పారు. కానీ అసలు తప్పిదం ఎక్కడ జరిగింది, ఏ మార్పులు చేసే క్రమంలో తప్పు జరిగిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో జరిపిన సమీక్షలోనూ తప్పిదం ఎలా జరిగిందనే దానిపై లోతైన చర్చ జరగలేదని సమాచారం. ప్రజల్లో ఆందోళన, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మాత్రమే చర్చ జరిగిందని, జాబితాల్లో మార్పు చేయాలని ఆదేశాలిచ్చినట్టు ఓ అధికారి తెలిపారు.